హలో ఫ్రెండ్స్. మనం ఈరోజు మనం ఫోన్‌పే, గూగుల్ పే ఇలాంటి పేటింగ్ అని ఇలాంటి యాప్స్‌లో మనకు చాలా వరకు కూడా ఒకప్పుడు మనం క్యాష్ బ్యాక్ ట్రాన్సాక్షన్ చేసినా, రీచార్జ్ చేసినా క్యాష్ బ్యాక్ అనేది హ్మ్. ఇదొచ్చింది. స్క్రాచ్ కార్డ్ వచ్చేది. స్క్రాచ్ కార్డ్‌లో మనం దాంట్లో గిరికినప్పుడు మనము ఎంతో కొంత 10, 5, 20 ఇలా వందలు కూడా వచ్చినప్పుడు చాలా రోజులు కూడా చూడడం జరిగింది. ఇలాంటి దాంట్లో రీచార్జ్ చేశామంటే క్యాష్ బ్యాక్ వచ్చే రూపం నుండి ఇప్పుడు మన కన్వర్షన్ ప్లాట్‌ఫార్మ్ ఫీస్ కూడా తీసుకురావడం జరిగింది. లాస్ట్ వీడియోలో మన ఈ ఛానెల్‌లో కూడా మనకు లాస్ట్ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇంతలా మనకు క్యాష్ బ్యాక్ ఇస్తున్న యాప్స్ కూడా ఇప్పుడు ఎందుకు ఇంత రీచార్జ్ చేస్తుంటే ప్లాట్‌ఫార్మ్ ఫీస్, కన్వర్షన్ ఫీ అదనే కాదు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనకు ఏదో రూ. 1 ½ గాని, రూ. 2 గాని ప్లాట్‌ఫార్మ్ ఫీస్ తక్కువ రూ. 1000 చేశామంటే చాలా వరకు కూడా పడుతుంది. రూ. 3 పడుతుంది. నీకు ఏదైనా ట్రాన్సాక్షన్‌కి కూడా పడుతున్నాయి ఇప్పుడు. 2024లో వచ్చిన దానికి ఇప్పుడు ఎక్కువగా మనకు ట్రాన్సాక్షన్ ఫీజెస్ రీచార్జెస్‌కి అయితే కంపల్సరీగా ప్లాట్‌ఫార్మ్ ఫీ, కన్వర్షన్ ఫీస్ ఖచ్చితంగా ఉంటుంది. మనకు ట్రాన్సాక్షన్ కొన్ని కొన్ని ట్రాన్సాక్షన్‌కి అయితే తీసుకుంటారు. మామూలు ట్రాన్సాక్షన్‌కి అయితే తీసుకోరు. ఇలాంటి దాంట్లో మనకు ఇంతలా ఫోన్‌పే కూడా ఎంత ప్రతి ఒక్కరు ఫోన్‌పే వాడుతున్నారు కదా! ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ ఫీస్ ఇలాంటివి పెట్టకుండా మనకు ఏమైనా తీసుకోవచ్చు కదా అనుకుంటాం కదా! కానీ ఫస్ట్ ఒకప్పుడు మనం ఫేమస్ అయ్యేదానికి ఒకప్పుడు బాగా క్యాష్ బ్యాక్ ఫోన్‌పే ఇప్పుడు ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ మనకు తెలిసినట్లుగా ముఖేష్ అంబానీ మనకు జియో సిమ్‌ని ఫస్ట్‌లో ఎంతలా మనకు 1 ఇయర్ ఫ్రీ ఇచ్చేసి, ఆ తర్వాత తక్కువ అమౌంట్ పెట్టి ఎయిర్‌టెల్‌తో పోల్చుకుంటే చాలా తక్కువుండింది. అదే విధంగా మనకు ఆ తర్వాత వచ్చిన ఎయిర్‌టెల్‌కి ఈక్వల్‌గా చేసేసి ఈ ఇప్పుడు వచ్చామంటే ఇప్పుడు రూ. 350 1 మంత్‌కి పెట్టేసారు కదా! ఇంతలా ఫస్ట్ ఫేమస్ అవ్వడానికి ఇలా చేయడము, తర్వాత ఫేమస్ అయిన తర్వాత ఎంతలా వేస్తున్నారనుకోండి. ఇప్పుడు జియో సినిమా కూడా 2023, 24 ఫ్రీగా ఇవ్వడము, మనకు ఐపీఎల్ కూడా ఇప్పుడు 2024, 5 వచ్చేసరికి ఖచ్చితంగా దానికి ప్లాన్ అనేది పెడతారు. మనకు రీచార్జ్ చేసుకుంటేనే వచ్చేలా విధంగా చెప్తారు. ఇలా దాంట్ల గురించి మనకు ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ గాని ప్రతి ఒక్క దాంట్లో కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానెల్‌లో దొరుకుతుంది. తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మెయిన్ కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్స్.